మన నిడుముకల గ్రామంలో రైతుల కోసం పోరాడే ఏకైక నాయకుడు మన జంజనపు కోటేశ్వరరావు గారు ఈరోజు 10వ రోజుకి నిరాహార దీక్ష చేస్తున్నారు. సో ఇలాంటి నాయకుడికి ప్రతి ఒక్కరు అండగా నిలిచి మేము హైదరాబాద్ నుండి వచ్చామండి. ఎందుకంటే మా పొలాలు ఉన్నాయి, మాకు కూడా అండగా నిలిపించిన మన నాయకుడు మన జంజనపు కోటేశ్వరరావు గారు. ఆయన అందరి కోసం కృషి చేస్తూ ఈరోజు 10 రోజులైనా ఆయన కృషి, ఆయన తాత్పర్యం మొత్తం మన రైతుల గురించి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటారు. సో ఇలాంటి నాయకుడికి మనమందరం తోడుగా ఉండి మన జంజనపు కోటేశ్వరరావు గారికి ప్రతి దాంట్లో మా సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఈరోజు రైతులకు ఎకరానికి 1 కోటి రూపాయలు గవర్నమెంట్ వాల్యుయేషన్ అంటున్నారు. సో అది కూడా దాంతోపాటు 1250 గజాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అది న్యాయపరమైన కోరిక. అలాంటి కోరిక మన సీఎం చంద్రబాబు గారు తీసుకోవచ్చు, దానికి పెద్ద విషయం కాదు. అయినా వెనకాడి ఆ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఆయన ఏమీ చాలక పట్టించుకోకుండా ఈరోజు గవర్నమెంట్ ఏ విషయాన్ని కూడా ముందుకు తీసుకోవట్లా. సో అలాంటి విషయాల్ని ఈరోజు రాజధాని విషయాల్లో చూస్తే రాజధాని కూడా మనకి ఈరోజు ఎక్కడ ఉందో ఏముందో తెలియకుండా చేస్తున్నారు. సో బయట రోడ్లు చూస్తున్న అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. అలాంటి కోసం మన ఏకైక పోరాడే మన నాయకుడు మనకందరికీ అండగా ఉండి మనకు తోడుగా ఉంటున్నటువంటి మన లోకల్ మనిషి, ఒక రైతు బిడ్డ అయినటువంటి జంజనపు కోటేశ్వరరావు గారికి మేమందరం తోడుగా ఉండి మా సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇలాంటి మన జంజనపు కోటేశ్వర గారికి ప్రతి ఒక్క ఊరు నుండి ఒక్కొక్క నాయకుడిగా ఎదిగిన మన నాయకుడు జంజనపు కోటేశ్వరరావు గారు. సో మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి అమరావతి నుండి కానీ అటు విజయవాడ నుండి కానీ ప్రతి డిస్టిక్ మన ఉన్న ఎన్ని అయితే డిస్టిక్స్ ఉన్నాయో అన్ని డిస్టిక్స్ నుండి ప్రతి ఒక్కళ్ళు వచ్చి మనకి మన జంజనపు కోటేశ్వరరావు గారికి మద్దతు తెలపాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నా పేరు మొహమ్మద్ షరీఫ్ అండి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఎందుకంటే ఇక్కడ రైతులు చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకునే శక్తి ఏకైక మనిషి మన జంజనపు కోటేశ్వరరావు గారని నిన్న వచ్చి ఈరోజు కలుస్తాను సార్, మీకు కలవాలి, మనం కూడా ఉన్నాం, మన బాధలు కూడా మీకు చెప్పుకోవాలని చేసి అందులో వచ్చామండి. సో అందరికీ మన వాళ్ళందరూ మన కోటేశ్వరరావు గారికి మద్దతు తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై జేకేఆర్, జై జేకేఆర్, జై జేకేఆర్, జై జై జేకేఆర్. జేకేఆర్ గారి నాయకత్వం రాజధానికి రైతులకు అండగా ఉంటాం. మన జంజనపు కోటేశ్వరరావు గారికి నాయకత్వాన్ని వర్తించి ప్రతి ఒక్కరూ ఆయనకి తోడుగా ఉండాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జై కోటేశ్వరరావు గారు, మన మిత్రులు. థ్యాంక్ యూ.